ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అమెరికాలోని కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో ఉన్న శ్రీ సాయి దత్త పీఠంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఎన్ఆర్ఐలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమెరికాలో హిందూ ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న సాయి దత్త పీఠం శ్రీకృష్ణాష్టమి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించింది. ఎడిసన్లోని శ్రీ సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు ఆలయంలో జరిగిన వేడుకల్లో ఎన్ఆర్ఐలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎడిసన్ నగర మేయర్ శామ్ జోషి ఈ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ సాయి దత్త పీఠం నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ వేడుకలను పురస్కరించుకుని ఆలయ నిర్వాహకులు రఘు శర్మ ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం కృష్ణాష్టమి విశిష్టత, పౌరాణిక గాథ వివరించారు. వేడుకల్లో భాగంగా పలువురు విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కర్రపై కళాకారులు చేసిన సాహస విన్యాసాలు చూపరుల్ని అబ్బురపరిచాయి. రాధాకృష్ణుడి వేషాధారణతో ఉట్టికొట్టే కార్యక్రమంలో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీకృష్ణుడి వేషాధారణలో పలువురు చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకల్లో వందలాది మంది ఎన్ఆర్ఐలు కుటుంబ సభ్యులతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులతో కలిసి కృష్ణాష్టమి వేడుకలను సెలబ్రేట్ చేసుకోవడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. సాయిరామ్, శ్రీమాత్రే నమః. టీవీ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులకి, భక్తులందరికీ కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సాయి దత్తపీఠం శ్రీ విష్ణు దేవాలయం తరపు నుంచి. మీ అందరికీ తెలుసు, మనం రోజు ఆల్మోస్ట్ మీరు టీవీల్లో ఎవరి వీక్ ఏదో ఫంక్షన్ చూస్తూనే ఉన్నారు. ఆ సందర్భంలో మొన్నే పిక్నిక్ జరగడం, మరలా నెక్స్ట్ డే బ్లడ్ డ్రైవ్, ఇవన్నీ కూడా చూశారు. అలాగే నిన్నటి రోజున అంటే 25వ తారీఖు సాయంత్రం జన్మాష్టమి సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసాం. నైట్ 9 PM టు 12:30 AM వరకు కృష్ణ భగవానికి అభిషేకం, అలాగే భజన్స్, విష్ణుసహస్రనామ పారాయణం, అర్చన, ఆ తర్వాత కృష్ణ జననం, జూలా, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుని చివరికి హారతి ఇచ్చుకున్నాం. దానికి కూడా ఒక 56 మంది భక్తులు ఆ రోజు అటెండ్ అయ్యారు నైటు. ఈ రోజున ఉదయం కృష్ణ భగవాన్ పూజ చేసుకొని, మండే కాబట్టి సాయంత్రం 6కి పంచముఖ శివ అభిషేకం చేసుకున్నాం. లోపల పూజ జరుగుతున్న బయట 5 PM ఆన్వార్డ్స్ ఎన్నో ప్రోగ్రామ్స్ ఈరోజు బయట జరిగినాయి. బయట డ్యాన్స్ ఏర్పాటు చేసుకున్నాం. 5 PM నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి. డిఫరెంట్ స్కూల్స్ నుంచి వచ్చి అందరూ కూచిపూడి, భరతనాట్యం, ఇలా ఎన్నో డ్యాన్స్, కృష్ణుడికి సంబంధించిన డ్యాన్సులు అవి చేశారు. అలాగే 7:30 PMకి రాధా డ్రెస్తో, కృష్ణ డ్రెస్తో చాలామంది కిడ్స్ వచ్చారు. వాళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టి పూజ చేసి మరలా బయటికి తీసుకెళ్ళి వాళ్ళకి పూజ చేసాం, వాళ్ళకి హారతి ఇచ్చాం. ఆ తర్వాత మకరంద్ గ్రూప్ వాళ్ళు పిల్లలతో చాలా ప్రోగ్రామ్స్ చేయించారు. అక్కడ యాక్టివిటీస్, ఆ ప్రోగ్రాం కూడా బాగా జరిగింది. ఆ తర్వాత దైహండి, ఉట్టి కొట్టడం, ఉట్టి కార్యక్రమం మనకి హైలైట్. మనకి ఎంతోమంది భక్తులు, నాకు తెలిసి ఒక 500 మంది భక్తులు వచ్చి బయట ఆ కార్యక్రమం పాల్గొన్నారు. ఆల్మోస్ట్ ఓ 15-16 కుండల్ని మన వాళ్ళు పిల్లలు కొట్టారు, కాసేపు పెద్దవాళ్ళు కొట్టారు, ఆడవాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేశారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ కూడా. అనుకోకుండా ఈరోజు ఈ ప్రోగ్రామ్కి మన మేయర్ శ్యామ్ జోషి కూడా రావడం చాలా విశేషం. దాంతోపాటు ఎంతమంది భక్తులేంటి, మన డైరెక్టర్స్ ఏంటి, మన ఎస్డిపి ఫ్యామిలీ అందరి, కానీ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మహాప్రసాదం ఇచ్చి పంపించాం. అక్కడ అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ తిన్నారు, ఇక్కడ అవకాశం లేని వాళ్ళు బాక్స్ తీసుకుని వెళ్ళారు. అలాగే పిల్లలు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి స్పెషల్గా పిజ్జా తెప్పించాం, సమోసాలు తెప్పించాం, చాక్లెట్స్ ఇచ్చాం. అవన్నీ పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేశారు. ఈ జన్మాష్టమి ప్రతి సంవత్సరం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో చక్కగా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎంతోమంది హెల్ప్ చేశారు. అలాగే జన్మాష్టమి ఎప్పుడు చేస్తుంటాం, లాస్ట్ ఇయర్ స్పెషల్గా జరగడానికి లాస్ట్ 1 వీక్ నుంచి గీతా పారాయణం, అలాగే ఆర్ట్ కాంపిటీషన్ నిన్న అవి డ్రాయింగ్ కాంపిటీషను, ఇవన్నీ జరగడానికి కారణమైన మనం మరో వాలంటీర్ డాలీజీ, తను లాస్ట్ ఇయర్ తను టేక్ కేర్ చేస్తూ ఫ్లైర్ తయారు చేసి ఈ కార్యక్రమాలన్నిటికీ చాలా హెల్ప్ చేస్తుంది. తనకి ఈ సందర్భంగా తనకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తనతో పాటు మిగిలిన మా వాలంటీర్స్ అందరికి కూడా ఈ జన్మాష్టమి సందర్భంగా అందరికి కూడా కృష్ణ భగవాన్ అనుగ్రహం, సాయినాథ అనుగ్రహం, శ్రీమాత అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. మీ అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మ శుభాకాంక్షలు. ఈ సాయి దత్త మందిర్
న్యూజెర్సీలో ఎడిసన్ సిటీలో ఉంది. ఇవాళ ఈ ప్రోగ్రామ్కి ఎంతోమంది డివోటీస్ వచ్చారు. వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఆటలు పాటలు డ్యాన్స్ చేసుకుని కృష్ణుడిలా కొంతమంది, రాధలా కొంతమంది వేసి ఎంతో చక్కగా డ్యాన్స్ చేశారు. అలాగే ఉట్టి కొట్టారు చాలా పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడాను. ఎంతో అంగరంగ వైభవంగా ఎంత బాగా జరిగిందంటే ఇట్స్ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్. చాలా బాగా చేశారు. మేము అందరం డైరెక్టర్స్ ఇక్కడ, మేము కూడా ఎంతో వాళ్ళతో పాటు మేము పార్టిసిపేట్ చేసి ఆ ప్రోగ్రామ్ని గ్రాండ్గా సక్సెస్ చేసాము. వచ్చిన ప్రతి వాళ్ళకి మా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. Happy Janmashtami, everyone. We are here in Sai Datta Peetham temple today. Our program started, Janmashtami program started from 21st. We had the Gita part every day from 21st to 25th. And 25th we had a fancy dress competition, then art competition. And then we had so many kids yesterday, and today we had so many dances, like kids, like this was such a platform where kids had performed, solo, and the groups, not from any school or anything, they just came directly here. And also we have a Malkham gymnastics, people who did the handi. Handi means like real handi. They did the Janmashtami like handi. We do it Krishna like handi. They break the handi. Then there were so many kids, around 100 kids, who had been playing and enjoying the water, the sprinkles, and the real handi. So happy Janmashtami once again. So hope to see you next year. We started this last year, and I'm like, I don't know, I had been doing it from my childhood, so this had given me like make me go to my memory lane, So happy Janmashtami. Happy Janmashtami, everyone. I'm here at Sai Datta Peetham today. This is the second year Sai Datta Peetham is celebrating Janmashtami, and it was amazing experience. It was a week-long festival celebration, and we had a lot of participation from kids. There was cultural program, fancy dress, painting competition, Gita Patham, Malakhambh. So we're promoting different types of culture for Indian culture, parts of Indian culture here. And then in the end, there was the handi and water sprinkle, fun for the kids as well. So reminded me of my childhood days, and felt so close to home and India because of the platform that Sai Datta Peetham provided. Happy Janmashtami, everyone. Hi, my name is Tanish, and happy Janmashtami. I had a lot of fun at hitting the thing. I hit the pot, and I took a lot of candy. We came here with our family. It was really fun here. We celebrate the Dahi Handi here, and happy Janmashtami to all.